అందరికీ నమస్తే. ఈరోజు సిట్ అధికారులు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్లతోని ప్రతిపక్షాల ఉప ఎన్నికల గెలవడం కోసం తెలంగాణలో రాజకీయ ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలనే ఆలోచనతోని బరితెగింపుకు పాల్పడినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పాలకులు, వాళ్ళకు అంటగాయినటువంటి పోలీసు అధికారులు కుమ్మక్కై తెలంగాణలో రాజకీయ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేశారనే విషయం మనందరికి తెలుసు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సిట్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వారు ఎంతటి శక్తివంతుడైనా, ఎంతటి ఉద్దంతుడైనా చట్టం ముందుకు రావాలి, విచారణకు హాజరు కావాలి, శిక్షకు అర్హులు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక ఐపీఎస్ని సిట్టు వేసి అందరిని విచారించినటువంటి సందర్భంలో గత 10 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావు కావచ్చు, ఒక ఛానల్ యజమాన్యం నడుపుతున్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు, ఇట్లా కొంతమంది వాగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో హరీష్ రావు గారి పాత్ర చాలా కీలకంగా ఉంది ఫోన్ ట్యాపింగ్లో అని సిట్ అధికారులు నిర్ధారించి హరీష్ రావు గారికి ఈరోజు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలంటే ఆ విచారణకు హాజరు కాకుండా తన పైన వచ్చినటువంటి గతంలో కవిత గారు, కేసీఆర్ గారి కూతురే నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని మీడియా ముందు మాట్లాడితే కూడా ఇంతవరకు హరీష్ రావు గారు ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. హుజూరాబాద్ ఉప ఎన్నికల గెలవడం కోసం, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది హరీష్ రావు గారు అనే విషయం మనందరికి తెలుసు. కాబట్టి నిజంగా హరీష్ రావు గారి పైన, ఈ చట్టాల పైన, న్యాయస్థానాల పైన గౌరవం ఉంటే సిట్ విచారణకు హాజరై 10 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం కావచ్చు, అతను చేసినటువంటి అక్రమాల అంశం కావచ్చు, అతనిపై వచ్చిన నేరారోపణ కావచ్చు, సిట్ అధికారులకు సహకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక అంశం, ఇవాళ హరీష్ రావు గారు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఆయనపై వచ్చినటువంటి నేరారోపణ కావచ్చు, దానిపైన గురించి మాట్లాడకుండా 6 గ్యారెంటీల గురించి, హిల్టు గురించి, సింగరేణి గురించి, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి, ఇవాళ తెలంగాణలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సంక్షేమానికి, రైతులకు, మహిళలకు, తెలంగాణ అభివృద్ధికి పెద్దపీట వేసి దాదాపు 25 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రజలతోని క్షేత్రస్థాయిలో ప్రజలతోని, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న విషయానికి మేడారం, సమ్మక్క, సారక్క సాక్షిగా తెలంగాణ అభివృద్ధి, ప్రజల విశ్వాసాన్ని ఈరోజు ఇవాళ చురగొంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కలే, రాజకీయ కక్షలకు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ ప్రజాస్వామ్య కోసం, స్వేచ్ఛ కోసం తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, పోరాటాలు, మానవ హక్కులకు ప్రతీకగా ఈ ప్రజాపాలన ఇవాళ అద్దం పట్టేటట్లుంది. తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, పోరాటాలు ఉంటేనే ప్రభుత్వానికి సమస్యలు తెలుస్తాయని గొప్పగా ఆలోచించింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని హరీష్ రావు గారికి మేము చెప్తా ఉన్నాం. ఈ హరీష్ రావు పైన వచ్చినటువంటి సిట్ అధికారుల నోటీసుకు ప్రభుత్వానికి సంబంధం లేదు. సిట్ అధికారుల విచారణలోనే భాగంగా ఈరోజు హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మన్నారు. ఎందుకంటే గతంలో ఐజీ ప్రభాకర్ రావు కావచ్చు, మాజీ రాధాకిషన్ రావు కావచ్చు, అనేక మంది బీఆర్ఎస్ రాజకీయ నాయకుల్ని విచారణకు పిలిపించి ఇవాళ నిన్నగాక మొన్న నవీన్ రావు, శ్రవణ్ రావును విచారించిన తర్వాతనే హరీష్ రావు గారి ప్రమేయం చాలా లోతుగా ఉందనే అంశం సిట్ అధికారులు నిగ్గుదేల్చారు. కాబట్టి హరీష్ రావు గారికి నిజంగా 10 ఏళ్లు మంత్రిగా పనిచేసినటువంటి సందర్భం, అనుభవం ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు, మీ యొక్క చిత్తశుద్ధి కావచ్చు, మీ వచ్చినటువంటి నేరారోపణ కావచ్చు, నిజాయితీగా సిట్ అధికారులకు సహకరించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ పక్షాన. కాబట్టి అతని కుటుంబ సభ్యులే హరీష్ రావు గారు మా ఫోన్ ట్యాపింగ్ చేసినని మాట్లాడితే అంతకంటే ఇంకా సిగ్గేముంటుంది హరీష్ రావు గారు కానీ మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ సంక్షేమం కోసం 10 ఏళ్లలో ఆగమైపోయినటువంటి తెలంగాణ అభివృద్ధి కావచ్చు, తెలంగాణ అన్యక్రాంతమైనటువంటి సందర్భం కావచ్చు, అవన్నిటి కూడా ఈరోజు ప్రక్షాళన చేసుకొని ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, భావితరాల
యువత భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందనే విషయం మేము హరీష్ రావు గారికి హెచ్చరిస్తా ఉన్నాం. హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వంపై కావచ్చు, ప్రజాపాలన గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆతుచూచి మాట్లాడితే బాగుంటుందని కూడా మేము హితవు పలుకుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, సిట్ ఇచ్చినటువంటి అధికారులు ప్రాథమిక విచారణలో భాగంగా వచ్చినటువంటి వాంగ్మూలం అధికారికంగా ఈరోజు హరీష్ రావు గారిని పిలవడం జరిగింది తప్ప ఇది రాజకీయ కక్షలకు గాని ప్రభుత్వానికి గాని ఎక్కడ కూడా అవకాశం లేదు, సంబంధం లేని విషయాన్ని హరీష్ రావు గారు గుర్తుపెట్టుకుంటే మంచిదని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. తనపై వచ్చినటువంటి విచారణను సవాల్ చేయకుండా, తనపై వచ్చినటువంటి విచారణను సహకరించకుండా ప్రజలలో ఒక సింపతి కోసం ప్రజలలో గందరగోళాన్ని పరిచే విధంగా హరీష్ రావు గారు మాట్లాడే మాటలు చాలా సిగ్గనిపిస్తా ఉంది. హరీష్ రావు గారు, మీకు నిజంగా ఒక రాజకీయ నాయకుడు హోదాలో సిట్ అధికారులకు మీపై వచ్చినటువంటి ఆరోపణలకు ఖచ్చితంగా సహకరించాల్సిందే, మీపై వచ్చినటువంటి విచారణ నిగ్గుదేల్చాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే. నేను మీ చినగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ.